టీషన్ కమిటీలని గత 5 ఏళ్లలో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. విశాఖలో అసెంబ్లీ పిటిషనర్ తొలి సమావేశం నిర్వహించామని, కమిటీ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అంతేకాకుండా అధికారులు ప్రజలకు కమిటీపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వివిధ సమస్యల మీద ప్రజలు తమ నియోజకవర్గ శాసనసభ్యులకు ఫిర్యాదు ఇవ్వవచ్చని చెప్పారు. కమిటీగా ఇది ప్రారంభమైంది బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మే నెల 22-23లో 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలోని పిటిషన్స్ కమిటీ చైర్మన్ అందరితో లోక్సభ స్పీకర్ గారు ఒక సమావేశం కూడా పెట్టారు. అంటే దీని ప్రాముఖ్యత గురించి తెలియజేయడం కోసం ముందుగా మీడియా మిత్రులందరినీ కలిసి మొట్టమొదటి మా తొలి సమావేశం, దీనికి చైర్మన్గా నేను, సీనియర్ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు గారు, వంతాల రామకృష్ణ గారు, పల్లా శ్రీనివాస్ గారు, ఎక్కువ విశాఖపట్నం స్థానిక శాసనసభ్యులే ఉన్నారు. జగన్మోహన్ గారు చిత్తూరు శాసనసభ్యులు, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్, మేమందరం దీని సభ్యులు. మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ పిటిషన్స్ కమిటీ అంటే ఏమిటి, దీన్ని ప్రజలు ఏ రకంగా సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలి అనేది మీ ద్వారా అందరికీ తెలియజేయాలనేది ఈ మా తొలి సమావేశం. మా కమిటీకి తొలి సమావేశం ముందు మీడియా ద్వారా